తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఆశా వర్కర్లకు సంక్రాంతి పండగ దగ్గరలో ఉంది కాబట్టి సంక్రాంతి పండగకు ముందే పారితోషికాలు చెల్లించాలని కోరుతూ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు కర్ణన్ గారికి వినతిపత్రం అందజేశాం. మనకందరికీ తెలుసు, గతంలో మన పారితోషికాలు ప్రతి నెల 2వ తేదీ వచ్చేవి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతి నెల 2వ తేదీ కాకుండా చాలా ఆలస్యంగా, అంటే నెల చివరికి వస్తూనే ఒక్కొక్కసారి నెల కూడా మొత్తం దాటిపోతున్న పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే పిల్లల ఫీజులైనా, ఇంట్లో సరుకులు తీసుకురావడానికైనా, లేకపోతే ఎవరికన్నా మొత్తం ఒక కుటుంబ అవసరాలకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా మొదటి వారంలోనే మనం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన, అంటే నెలంతా పనిచేస్తున్న మనం అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు మనం పనిచేసిన డబ్బులు మనకు రాకపోవడం వల్ల పిల్లల ఫీజుల కోసం, కుటుంబ అవసరాల కోసం అప్పు చేసి ఆశా వర్కర్లు బతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలోనే పండగలు కూడా, ముఖ్యమైన పండగలు కూడా వస్తున్నాయి. జనవరిలో క్రిస్టమస్ కూడా వచ్చింది. క్రిస్టమస్ కూడా డబ్బులు ఇవ్వలేదు ప్రభుత్వం. ఆ తర్వాత ఎండింగ్లో ఇచ్చింది కొత్త సంవత్సరానికంటే ముందు. ఇప్పుడు సంక్రాంతి పండగ కూడా దగ్గరలో ఉంది. ఇంకా పండగల సందర్భంగా అందరూ పండగ చేసుకుంటుంటే మనం పస్తులుండే పరిస్థితి ఉండదు. అందుకని ఎక్కడో ఒక దగ్గర అప్పు చేసి ఆ పండగ చేసుకునే పరిస్థితికి ఈరోజు ఆశా వర్కర్లను దానికి నెట్టబడుతున్నారు, అప్పు చేసే పరిస్థితికి. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. పండగ లోపే పారితోషికాలు చెల్లించాలి. అట్లాగే గతంలో ఇచ్చినట్టు 2వ తేదీనే పారితోషికాలు చెల్లించాలనేసి మనం కోరుతూ వినతిపత్రం ఇచ్చాము. ఈ అంశాలన్నీ కూడా తెలియజేశాం. ఇవి పరిష్కారం కావాలి. పరిష్కారం కాకపోతే మాత్రం మనము పరిష్కారం అయ్యేదాకా కూడా కింది స్థాయిలో కూడా వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.